సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి ఆదాయం 11, వ్యాయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. బృహస్పతి లాభస్థానంలో సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. శని అష్టమ స్థానంలో సంచారం, ఇక్కడ కొంత ప్రభావం. రాహు శతమ స్థానంలో, కేతు 1వ స్థానంలో. ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం నష్టంగా ఉంటాయి. ఇష్టం ఎందుకంటే గురుగ్రహం ఏకాదశలో అంటే లాభంలో ఉండటం వలన కొంత బాగుంటుంది. నష్టం ఎందుకంటే అష్టమ శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా సమస్యలు వస్తాయి. సింహరాశి వారు విద్యార్థులు, నిరుద్యోగులు బాగా కష్టపడితే మంచిది. మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సింహరాశి వారు అప్పు చేసి వ్యాపారం చేయొద్దు. విద్య, సాహిత్య, నటన, సినీ రంగాలలో ఉన్నవారు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. అష్టమ శని వలన కొంచెం చిరాకు ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొంత స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించాలి. సింహరాశి వారు పరిహారం ఏమిటంటే ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి, మంచిది. శనీశ్వరి స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. శని త్రయోదశి రోజు అభిషేకం చేయించుకోవడం, అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే సరిపోతుంది.